హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. అండ్ నా పేరు వచ్చేసి పావని. మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఓకే, ఈరోజు వీడియో ఏంటి అని అంటే మనం ఐబ్రోస్ని ఎలా ఫిల్ చేసుకోవాలి, పర్ఫెక్ట్గా డిఫరెంట్ టైప్స్లో ఎలా ఫిల్ చేసుకోవాలి అనేది నేను రోజు ఈ వీడియోలో నేనైతే మీతోటి షేర్ చేస్తాను. ఓకే, లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. అంతకంటే ముందు వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. చాలా మంచి కంటెంట్ అండి ఇది, ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే కంటెంట్. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఓకే ఫ్రెండ్స్, మనం ఐబ్రోస్ ఫిల్ చేయకంటే ముందు మీకు చెప్పాల్సిన విషయం అయితే ఇంపార్టెంట్ అయింది ఒకటి ఉంది. ఐబ్రోస్ మనము ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ ఎండ్ చేయాలి అనేది చాలామందికి అది తెలియదు అని నేను అనుకుంటున్నాను. తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేయండి. ఓకే, చూడండి, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇలా మన పెన్సిల్ ఉంటుంది కదా, ఐబ్రో పెన్సిల్, లేదు అంటే మీకు నార్మల్గా ఇలా స్టాండింగ్లో ఏది ఉన్నా దాన్ని తీసుకొని ఇలా మీరు నోస్ దగ్గర పెట్టారు అని అంటే ఇలా ఎక్కడైతే మనకు స్టార్టింగ్ చూపిస్తుందో అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి మీరు ఐబ్రోస్ని. మన నోస్ ఇలా డైరెక్షన్ నుంచి ఎక్కడికి ఎండ్ చేయాలి అని అంటే చూడండి, మన నోస్ ఇలా క్రాస్గా పెట్టాలి, నోస్ నుంచి మన పెన్సిల్ని. ఓకే, ఇక్కడ మన లాస్ట్ ఐన్కి ఎక్కడికి చూపిస్తుందో నోస్ నుంచి, ఓకే, అక్కడికి ఎండ్ చేయాలి. ఓకే, ఇది ఒక టిప్ బిగినర్స్కి, అంటే ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ ఎండ్ చేయాలి అని తెలియని వాళ్ళ కోసం. కొంతమందిని మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇక్కడికి ఎండ్ చేయరు, ఇంకా కొంచెం ఇక్కడికి తీసుకొస్తారు. అప్పుడు చూడగానే మనకు అర్థమవుతుంది ఇవి న్యాచురల్గా లేవు. ఓకే, వీళ్ళు చాలా ప్రోడక్ట్ని అక్కడ డిపాజిట్ చేశారు అని. మీరైతే ఈ టిప్ని కంపల్సరీ ఫాలో అవ్వండి, చాలా నీట్గా ఉంటాయి మీ ఐబ్రోస్ అనేది. ఓకే, సింపుల్గా ఇప్పుడు మీరు నా ఫేస్ అబ్జర్వ్ చేస్తే ఓన్లీ లైట్ మేకప్ చేసుకున్నాను. ఓకే, నా ఐబ్రోస్ పైన అయితే ఎటువంటి ప్రోడక్ట్ అయితే లేదు, ఓన్లీ షేప్ చేయించుకున్న ఐబ్రోస్ ఇవి. ఓకే, నాకు ఐబ్రోస్ అయితే అంత హెవీగా ఉండవు, నెక్స్ట్ అంత లైట్గా కూడా ఉండవు, మీడియంగా ఉంటాయి. ఓకే, మీరు ఎవరినైనా అబ్జర్వ్ చేయండి, లేదు అంటే మన ఫేస్ని మనమైనా అబ్జర్వ్ చేయండి. ఐబ్రోస్ ఇస్ ద మేజర్ ఫీచర్స్ మన ఫేస్కి. ఓకే, ఎలా అనంటే అనేటివి కొంచెం షేప్ అవుట్ అయ్యి అటు ఇటు అయ్యాయి అని అంటే మన టోటల్ ఫేస్ లుక్ అంతా చేంజ్ అయిపోతుంది కదా. ఓకే, మీరు ఎప్పుడైనా ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేశారా? ఫస్ట్ అయితే నేను హైబ్రో జెల్ గురించి మీతో నేను చెప్తాను. ఓకే, ఈ హైబ్రో జెల్ అనేది ఎవరు యూజ్ చేయాలి అని అంటే ఐబ్రోస్ హెవీగా థిక్గా ఉంటాయి కదా. ఓకే, వాళ్ళైతే ఈ హైబ్రో జెల్ని యూజ్ చేయొచ్చు. కూడా ఎందుకు యూజ్ చేస్తారు అని అంటే వాళ్ళు డైలీ బేసిస్ కింద దాన్ని యూజ్ చేస్తారు అని అంటే వాళ్ళకు అంతగా ఆల్రెడీ వాళ్ళ ఐబ్రోస్ అనేటివి థిక్గా ఉంటాయి. ఓకే, వాళ్ళు పెన్సిల్స్ నెక్స్ట్ పౌడర్ తోటి వాళ్ళు కొంచెము ఐబ్రోస్ని షేప్ చేసినా కూడా అవి కరెక్ట్ ప్లేస్లో నిలబడవు. మన ఇవి ఐబ్రో హెయిర్స్ అనేటివి, ఓకే, వాళ్ళ ఐబ్రోస్ అనేటివి కరెక్ట్ ప్లేస్లో ఉండవు. ఓకే, అందుకని వాళ్ళైతే ఐబ్రో జెల్స్ని యూజ్ చేయాలి. ఇప్పుడు నా దగ్గర అయితే ఐబ్రో జెల్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ పక్కన పిక్ యాడ్ చేస్తాను. ఓకే, లేదు అంటే నేను తీసుకున్న ప్రోడక్ట్లో ఇంకొక ఐబ్రో జెల్ అనేది ఉంది, నేను అది కూడా ఇప్పుడు మీకు నా ఐబ్రోస్ పైన ఎలా సెట్ చేయాలి అనేది నేనైతే మీకు చూపిస్తాను. ఓకే, అలాగా ఎక్కువ థిక్గా ఉన్న వాళ్ళు ఐబ్రోస్ని కరెక్ట్ ప్లేస్లో చేయడానికి వాళ్ళైతే ఐబ్రో జెల్ని యూస్ చేయొచ్చు. వాళ్ళకి ఒక ప్రోడక్ట్ కావాలి అని అనుకుంటే ఐబ్రో జెల్ని అయితే వాళ్ళు యూస్ చేయొచ్చు హ్యాపీగా. మాకు ఇవి ఏమీ వద్దు. ఓకే, ఐబ్రోస్ ఫిల్ చేసుకోవడానికి ఒక పెన్ లాంటిది కావాలి అని అంటే మాత్రము మీరు బిగినర్స్ అయితే ఫస్ట్ పెన్ నుంచే స్టార్ట్ చేయండి. ఓకే, బిగినర్స్కి పెన్ అనేది చాలా చాలా మంచి ఆప్షన్ అన్నమాట. ఓకే, మీరు పెన్ని యూస్ చేయాలి అని అనుకుంటున్నారంటే ఇలాంటి పెన్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. ఓకే, ఇదైతే బ్లూ హెవెన్ నుంచి. ఓకే, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలాంటి పెన్స్ తోటి బిగినర్స్ యూస్ చేస్తున్నారు అంటే. ఇది ఎలా ఉంటుంది అనేది నేనైతే చూపిస్తాను. ఓకే, ఒక సైడ్ వచ్చేసి ఇలా స్ప్రూలీ ఉంటుంది, చూసారు కదా, ఇలా స్ప్రూలీ ఉంటుంది. ఇంకొక సైడ్ మన ప్రోడక్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నాదైతే కంప్లీట్ అయిపోయింది. అవుట్ సైడ్ కూడా ఇది రావట్లేదు. ఓకే, చూడండి, లైట్గా వచ్చింది, కనిపిస్తుంది కదా, లైట్గా వచ్చింది.
ఇదైతే నాది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను పెన్ యూజ్ చేయట్లేదు. ఇలా ఒక సైడ్ స్ప్రూలీ, ఒక సైడ్ మన ప్రోడక్ట్ ఉన్న పెన్ అయితే చాలా ఈజీ అవుతుంది బిగినర్స్‌కి. అండి హైబ్రో జెల్‌ని ఎలా యూజ్ చేయాలి అనేది నేను చెప్తాను. ఒకవేళ మీరు ఔట్ సైడ్ నుంచి మేము ప్రోడక్ట్‌ని తీసుకోలేము, ఇలా హైబ్రోస్ జెల్‌ని అని అనుకుంటే మాత్రము హైబ్రో జెల్‌ని మీరు హైబ్రో జెల్ లాగా యూజ్ చేయొచ్చు. చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అది కూడా మన హైబ్రోస్‌ని కరెక్ట్ ప్లేస్‌లో సెట్ చేస్తుందది. ఓకే. అలా కాదు మేము తీసుకుంటాం, పర్చేస్ చేస్తాము అంటే నేనైతే లింక్ ఇస్తాను. నేను తీసుకున్న ఈ ప్యాలెట్‌లో అయితే హైబ్రో ప్యాలెట్‌లో ఇంట్లో అయితే ఈ 3 వచ్చేసి హైబ్రో కలర్స్. ఓకే. నెక్స్ట్ ఇదొచ్చేసి హైబ్రో జెల్. దీన్ని మనకి ఇదంతా ఒకే ప్యాలెట్‌లో అయితే వస్తుంది. నేను అందుకు ఒక ప్యాలెట్‌లో ఉంది అంటే మనం క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది కదా! అందుకే నేను ఇలా ఒక ప్యాలెట్‌లో ఉన్నదే నేనైతే చూస్ చేసుకున్నాను. ఇటు సైడ్ నేను హైబ్రో జెల్‌ని ఎలా అప్లై చేసి మనం ఫిల్ చేయాలి అనేది నేనైతే చూపిస్తాను. ఓకే. ఇటు సైడ్ నార్మల్‌గా మనము హైబ్రోస్‌ని ఎలా ఫిల్ చేయాలనేది చూపిస్తాను. మీకు ఏది కన్వీనియంట్‌గా ఉంది అంటే మీరైతే దాన్ని డైలీ బేస్ కింద చూస్ చేసుకోవచ్చు. ఓకే. చూడండి ఇప్పుడు ఇలా ఉన్నాయి దగ్గరకుంటే నా హైబ్రోస్. ఓకే. అంత థిక్‌గా లేవు, అంత లైట్‌గా లేవు, మీడియం షేప్‌లో ఉన్నాయి ఇవైతే. చూడండి ఇప్పుడు ఇలా ఉన్న వాటిని మనము ఫస్ట్ ఇలా పైకనాలి. ఓకే. మీకు కంపల్సరీ స్ప్రూలీ అనేది ఉంది అని అంటే మంచి షేప్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇలా మీరు ఇలా పైకి అన్నప్పుడు మనకు ఇక్కడ గ్యాప్స్ ఏంటి అనేటి నీట్గా అర్థమవుతుంది కదా. మీరు ఆ జెల్ని తీసుకొని ఇలా మనము ఎలా పైకి అంటామో అలానే మీరు అప్లై చేయాలి. ఓకే. అవి నీట్గా షేప్లో ఉంటాయి మన హైబ్రోస్ అనేది. ఓకే. జెల్ని కూడా ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇలా ఉంది కదా, ఇలా మనం దాని మీద రోల్ చేస్తే, ఓకే, ఇలా రోల్ చేస్తే ఆల్రెడీ జెల్ దీనికి వచ్చేస్తుంది ప్రోడక్ట్. ఓకే. చూడండి ఇలా ఉంది కదా, ఇలా మీకు ఇలా పైకి అన్నారు అని అంటే కరెక్ట్గా నిల్చుంటాయి అవి ప్లేస్లో. మీరు మీ హైబ్రోస్ హెయిర్స్ అనేటివి ఎటు చూపిస్తాయో మీరు అలాగే వాటిని షేప్ చేయాలి. ఓకే. ఇక్కడ మనకు ఫ్రంట్లో వచ్చేసి అప్కి చూపిస్తాయి, ఇక్కడ వచ్చేసి ఇలా సైడ్కి కదా. చూడండి ఇలా చేసాము. ఇలా చేసాము కదా. ఇలా చేశాక చూడండి మీరు ఏం చేయాలి అని అంటే ఈ స్ప్రూలీ తోటి ఇలా ఉన్నదాన్ని ఇలా అన్నారు అని అంటే, ఓకే, చూడండి నీట్గా ఒక పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చింది కదా. ఓకే. అబ్జర్వ్ చేశారా, నీట్గా ఒక పర్ఫెక్ట్ షేప్. ఇంకా మనకు ఆ హైబ్రోస్ అనేటివి 7 to 8 hours వరకు ఎక్కడికి కదలవు. ఓకే. చూడండి మీకు దీన్ని రెండిటిని మీరు అబ్జర్వ్ చేశారు అని అంటే మీకు అర్థమవుతుంది. ఇవి నీట్గా సెట్ అయ్యాయి, ఎక్కడ అటు ఇటు కదలకుండా ఇవి అలానే ఉన్నాయి. మనం ఇప్పుడు వీటిని నార్మల్గా ఎలా ఫిల్ చేస్తాం అనేది నేనైతే చూపిస్తాను. ఓకే. ఇది నార్మల్గా షేప్ చేద్దాము. ఇలా చేయాలి అన్నప్పుడు నార్మల్గా ఇలా స్ప్రూలీని తీసుకొని ఫస్ట్ ఇలా కిందకి అనాలి. ఓకే. చూడండి ఇలా లాస్ట్ నుంచి ఫస్ట్ అయితే మీరు ఇలా డౌన్కి అనుకోవాలి. ఇప్పుడు మీకు ఈ గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయి అనేది నీట్గా అర్థమవుతుంది. అక్కడ మీరు ప్రోడక్ట్ తోటి సెట్ చేయాలి. ఓకే. అది ఎలా అనేది చూపిస్తాను. చూడండి మీరు ప్రోడక్ట్ని తీసుకోవడం కూడా మీరు పెన్సిల్తో యూజ్ చేస్తున్నారు అంటే చాలా లైట్ హ్యాండ్తో మీరైతే ఆ పెన్సిల్ని పట్టుకోవాలి. నేనైతే ఇక్కడ పెన్సిల్ యూజ్ చేయట్లేదు, ఇలా పౌడర్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇలా ఉన్నదానికి చూడండి నేను ఇప్పుడు ఈ బ్రౌన్ కలర్ యూజ్ చేస్తున్నాను. ఇలా డిప్ చేసి ఎక్సెస్ని ఇలా అన్నాము అంటే ఎక్సెస్ అవుట్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి ఇలా ఉన్నదాన్ని ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ టెయిల్ పార్ట్ నుంచి ఓకే ఇక్కడికి మనం ఫస్ట్ ఫిల్ చేయాలి. అది కూడా ఇలా లైన్ వేసేసి డైరెక్ట్గా చేయకూడదు. ఓకే. ఎలా అనేది చూపిస్తాను చూడండి. ఇలా ఉంది కదా, ఇలా స్ట్రోక్స్ ఇవ్వాలి ఫస్ట్. ఓకే. ఇలా స్ట్రోక్స్ ఇవ్వాలి చాలా లైట్గా ఫ్రెండ్స్. మీరు చాలా హార్ష్గా చేశారు అని అంటే అది మీకు న్యాచురల్గా అనిపించు. ఓకే.
అందుకే మీరు ఫ్రీ హ్యాండ్ తోటి దాన్ని మూవ్ చేయాలి ఇలాంటి బ్రషెస్ని. ఇప్పుడు ఇది అయిపోయింది నాకు. నెక్స్ట్ ఓన్లీ నేను ఇక్కడికే అప్లై చేస్తున్నాను. ఓకే, ఈ పార్ట్ మనం సపరేట్ చేయాలి, అది కూడా నేను చెప్తాను. ఇప్పుడు మనకు ఇక్కడ కూడా ఇలా డౌన్కి తీస్తున్నాను నేను, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇప్పుడు చాలా లైట్గా మీరు ఇలా అవుటింగ్ లైన్ ఇవ్వండి. ఓకే, ఫస్ట్ మీరు ఫిల్ చేశాక ఇవ్వండి, చాలా నీట్గా ఉంటాయి అప్పుడు అవి. ఇప్పుడు మాకు వర్క్ అయిపోయింది ఫిల్ చేయడం. ఇప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే, ఇలా స్ప్రూలింగ్ తీసుకొని వీటిని ఇలా కరెక్ట్ ప్లేస్లో పెట్టండి. ఓకే, మీకు ఈ హైబ్రోస్ ఎలా చూపిస్తున్నాయి, మ్యాక్సిమం అందరికీ మిడిల్లో ఉండేటివి ఇలా సైడ్కి చూపిస్తాయి కదా, ఇలా సైడ్ కనండి. నెక్స్ట్ ఇవి ఇక్కడ డౌన్కి చూపిస్తాయి కదా, ఇలా డౌన్కి అనుకున్నాను. ఇప్పుడు మీరు ఇలా అనుకున్నాక ఈ డౌన్లో మీరు ఫిల్ చేయాలి. ఓకే, నాకు ఇంకా ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ కొంచెం ఉంది ఫిల్ చేయాలి. ఓకే, చూడండి దాన్ని ఈ డౌన్లో కూడా ఇలా స్ట్రోక్స్ ఇవ్వాలి మీరు. ఓకే, డైరెక్ట్గా లైన్ వేసేయకూడదు, లాస్ట్లో ఇలా అవుటింగ్ లైన్ అయితే ఇవ్వాలి. ఓకే, లాస్ట్ పార్ట్ వచ్చే వరకు ఎక్కువ ఫిల్ చేయకూడదు, చాలా లైట్గా దాన్ని అయితే వదిలేయాలి. ఓకే, చూడండి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేశారు అంటే ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు నీట్గా ఫిల్ అయింది కదా, చూస్తేనే మనకు ఫిల్ చేశారు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ పార్ట్ చాలా లైట్ హ్యాండ్ తోటి మీకు ప్రోడక్ట్ కూడా చాలా లైట్గా తీసుకొని, ఇవి ఎవరికైనా మీరు అబ్జర్వ్ చేయండి అప్కి చూపిస్తాయి ఈ డైరెక్షన్ అనేది. ఓకే, వీటిని ఎలా ఫిల్ చేయాలంటే చూడండి, ఇలా పట్టుకొని మీరు అప్కి అనాలి డైరెక్షన్. ఓకే, ఇలా కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, చాలా లైట్గా అలా. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్లో ఇలా లైట్గా మీరైతే అప్లై చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఇలా ఉన్నాక స్ప్రూలీ తోటి ఇలా అప్కి అనాలి ఫస్ట్లో. ఓకే, అంటే వాటిని నీట్గా మనము సెట్ చేస్తున్నాం ఇంకొకసారి అండి. ఇప్పుడైతే ఈ హైబ్రో ఫిల్ చేయడం అయిపోయింది. ఓకే, ఇది మనకు చాలా న్యాచురల్గా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు దీనికి మనం ఏం చేసాము, ఓన్లీ జెల్ అప్లై చేసాము. ఇప్పుడు దీన్ని ఎలా ఫిల్ చేయాలి అని అంటే చూపిస్తాను చూడండి. సేమ్ మీ దగ్గర పెన్సిల్ అవైలబుల్గా ఉంది అని అంటే పెన్సిల్ తోటి మీరు అప్లై చేయొచ్చు. నేను ఈ బ్రష్ తోటి ఇప్పుడు అప్లై చేస్తున్నాను. ఓకే, ప్రోడక్ట్ని తీసుకొని ఆల్రెడీ మనము షేప్ చేసాం కాబట్టి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి అనేది నీట్గా మనకు కనిపిస్తుంది. ఓకే, ఆ గ్యాప్స్లో ఫిల్ చేయడమే. ఓకే, చూడండి ఇలా ఉంది కదా, ఆ హెయిర్ డైరెక్షన్ ఎక్కడ చూపిస్తుందో ఓకే అక్కడ ఫిల్ చేయడమే. ఫస్ట్లో వచ్చేసి ఇలా అప్కి. ఓకే, ఓకే, ఇది కూడా ఫిల్లింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇలా మీకు 2 డిఫరెంట్ వేస్లో నేనైతే చూపించాను. ఓకే, ఇలా మీరు జెల్ అప్లై చేశాక ఫిల్ చేయకపోయినా మీకు ఇష్టం లేదు అంటే ఓకే, అవి ట్రాన్స్పరెంట్గానే ఉంటాయి. ఓకే, అంటే ఎక్కడికి ప్లేస్ నుంచి పక్కకు కదలవు, మీరు ఫిల్ చేయొచ్చు ఫిల్ చేయకపోవచ్చు, అది మీ ఇష్టం. ఓకే, ఇలా మీరు నార్మల్గా అప్లై చేయాలి ప్రోడక్ట్ని ఫిల్ చేయాలి హైబ్రోస్లో అని అంటే ఇలా ఫిల్ చేయండి. ఓకే,
నాకు ఏది సెట్ అయింది అనేది నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది జెల్ది అయితే నాకు పర్సనల్గా అంతగా లైక్ చేయను. ఇలా నార్మల్గా ఫిల్ చేస్తేనే నా ఐబ్రోస్ అనేటివి నీట్గా సెట్ అవుతాయి. చూడండి, మీకు అబ్జర్వ్ చేసినా కూడా నాకు ఇది కరెక్ట్ వేలో వచ్చింది అని అనిపిస్తుంది. ఎప్పుడైనా ఈ జెల్ది టైం లేనప్పుడు మాత్రమే నేను కరెక్ట్ ప్లేస్లో ఉంచడానికి ఇలా ఈ జెల్ అయితే అప్లై చేస్తాను. ఓకే, ఇంతే. చాలా సింపుల్గా మీరు వితిన్ 5 మినిట్స్లో మీ ఐబ్రోస్ని ఫిల్ చేయొచ్చు. ఓకే, ఇది ఏ టైప్ అనేది మీ ఇష్టం. ఓకే, మీరు చూస్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఈ ఐబ్రోస్ ఫిల్ చేయడం అనేది 2 డిఫరెంట్ టైప్స్లో అయితే మీకు చూపించాను. ఓకే, ఇలా నీట్గా మీరైతే సెట్ చేసేయచ్చు. హోప్ఫుల్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీరు అలా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా ఆ నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.